నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్న చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. దేవాలయానికి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయాన్ని, ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సోమవారం ఆమె చెరువుగట్టులో ఉన్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఛాంబర్లో దేవాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ముందుగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు దేవాలయానికి సంబంధించి 44 ఎకరాల స్థలం గుట్టపైన ఉండగా కింద 90 ఎకరాల స్థలం ఉందని, ప్రస్తుతం దేవాలయ నిధులు 24 కోట్లు ఉన్నాయని, సంవత్సర ఆదాయం 14 నుండి 16 కోట్లు వస్తున్నదని, 2 కిలోల 640 గ్రాముల బంగారం, 241 కిలోల వెండి ఉన్నట్టు వివరించారు. దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను, ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్త నిర్మాణాలు, భవిష్యత్తులో దేవాలయ భక్తుల అవసరాలు తదితర వాటిపై వివరించారు. తరువాత ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ, చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి మహత్యం, దర్శనానికి ఇతర జిల్లాల నుండి ప్రత్యేకించి అమావాస్య రోజు లక్షల సంఖ్యలో వచ్చే ప్రజలు ఆదాయం అన్నీ తెలుసుకున్న తర్వాత రాబోయే 20-30 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే విషయంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం చేపట్టిన అన్ని రకాల అస్తవ్యస్త నిర్మాణాలన్నింటినీ వెంటనే నిలిపివేయాలని, మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని, సాధ్యమైనంత త్వరగా కుంభాభిషేకం జరిపించాలని, ఇందుకు స్థపతితో పాటు ఇంజనీరింగ్ అధికారులు దేవాలయ పరిసరాలన్నింటినీ పర్యటించి పనికొచ్చే నిర్మాణాలు కొనసాగించడం, పనికిరానివన్నింటినీ వెంటనే ఆపివేయడం చేయాలన్నారు. భక్తుల వసతికి డార్మెటరీ నిర్మాణాన్ని చేపట్టాలని, గుట్టపైన, కింద వాహనాలు ఆపేందుకు పార్కింగ్ అభివృద్ధి చేయాలని, ప్రణాళిక ప్రకారం స్థపతి సూచనలు, సలహాల మేరకు టాయిలెట్లు నిర్మించాలని, గిరి ప్రదక్షిణకు ప్రణాళిక రూపొందించాలని, కళ్యాణ మండపం విస్తరించడానికి, అలాగే గుట్టపైకి వెళ్లడానికి, ముఖ్యంగా 3 గుండ్ల వద్దకు వెళ్లేందుకు నడకదారి ప్రణాళిక రూపొందించాలని, శాస్త్రీయ పద్ధతిలో క్యూలైన్ల నిర్మాణం చేపట్టాలని, వాహన మండపం, గోశాల, ప్రస్తుతం ఉన్న నడకదారికి మరమ్మతు, సీసీ కెమెరాలు పెంచడం, దేవాలయ భూమికి సంబంధించి భూసేకరణ పూర్తి చేయడం, చెరువు, కోనేరు అభివృద్ధికి అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈవో పోస్టు గ్రేడ్ పెంచడం, దేవాలయానికి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయాన్ని, ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదివరకు మంజూరు చేసిన 12 కోట్ల రూపాయల పనులను ఆమె సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని దేవాలయాలకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని 4-5 పెద్ద దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సైతం రూపొందించినట్లు తెలిపారు. అదేవిధంగా జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని, ఇకపై చేపట్టే అన్ని పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నగరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ, చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంపై ప్రజలు ఎంతో విశ్వాసంతో వస్తారని, ఇక్కడ సరైన వసతులు లేనందున ఇబ్బందులు పడుతున్నారని, పరిశుభ్రత లేదని, అస్తవ్యస్త నిర్మాణాలు ఉన్నాయని, అమావాస్య రోజు సుమారు 60,000 మంది ఇక్కడ నిద్ర చేస్తారని, వారికి టాయిలెట్ సౌకర్యాలు, గుట్టపై నుండి కిందికి దిగేందుకు ప్రత్యేక రహదారి, గిరి ప్రదక్షిణ, కళ్యాణ మండపం విస్తరణ, క్యూలైన్ల ఆధునికీకరణ, కోనేరు, చెరువు అభివృద్ధికి, 3 గుండ్ల వద్దకు వెళ్లేందుకు నూతన సాంకేతికతో దారి ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని సరైన విధంగా వినియోగించుకునే ఏర్పాటు, వాహన మండపం, మెట్ల దారి విస్తరణ, కాటేజీల నిర్మాణం తదితర వాటిపై సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, చెరువుగట్టుకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు ఒక శాస్త్రీయ పద్ధతిలో ముందుకు వెళ్లడం జరుగుతుందని, ఇటీవల ప్రభుత్వం జిల్లాకు చెరువుగట్టు సమీపంలో హరిత హోటల్ మంజూరు చేసిందని, అయితే స్థలానికి సంబంధించి ఎస్సీ సంక్షేమ శాఖ నుండి క్లియరెన్స్ రావాల్సి ఉందని, అలాగే పార్కింగ్ అతి ముఖ్యమని, కళ్యాణ సమయంలో ఒకరిపై ఒకరు పడి తోసుకోకుండా ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ధార్మిక పరిషత్ ప్రత్యేక సలహాదారు గోవిందహల్లి మాట్లాడుతూ,
నల్గొండ వద్ద ఉన్న చెరువుగట్టు అతి పురాతనమైన దేవాలయాలలో రెండవదని, ఒకటి చిత్తూరు జిల్లా గుడిమల్లలో ఉందని, ఈ క్షేత్రం 108వ పరశురామ క్షేత్రంగా నిలుస్తున్నదని, చెరువుగట్టు దేవాలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాల్సి ఉందని, యాదగిరిగుట్టలో నరసింహస్వామి, చెరువుగట్టులో పరమేశ్వర స్వామి గుర్తుకు వచ్చేలా అభివృద్ధి చేపట్టాలని, వచ్చే పరశురామ జయంతి నాటికి దేవాలయంలో ఏదైనా విశేషమైన కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి అభివృద్ధికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు చేపట్టనున్న చర్యలపై వివరించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేసినట్లుగానే చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు కళ్యాణ మండపం, కోనేరు, మెట్లదారి, కాలభైరవ ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనంతో పాటు పరిసరాలను పరిశీలించారు. స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణమూర్తి, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డి, దేవాదాయ శాఖ ఎస్సీ ఓంప్రకాష్, ఈఈ శ్రీనివాస శర్మ, స్థానిక అధికారులు తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.